హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బోధాస్ గరాజ్. సో ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను ఒక కొత్త టాపిక్తో. అండ్ ద టాపిక్ ఈజ్ అబౌట్ టాటా కార్స్ సర్వీస్ మెయింటెనెన్స్ ఇష్యూ. సో టాటా కస్టమర్స్ కార్స్ సర్వీస్ ఇచ్చినప్పుడు ఎలాంటి ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తున్నారు, ప్రాబ్లమ్స్ అనేవి ఏమవుతున్నాయి, అసలు ఎందుకు టాటా సర్వీస్ ఇంత డిసప్పాయింటెడ్గా ఉంది కస్టమర్స్కి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. టాటా కార్స్ సర్వీస్కి ఇచ్చినప్పుడు కస్టమర్స్ ఎందుకు ఇంత డిసప్పాయింట్ అయిపోతున్నారు వాళ్ళ సర్వీస్ వల్ల? అంటే వాళ్ళ మెయింటెనెన్స్ అనేది సరిగ్గా లేదా, లేకపోతే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయట్లేరా, లేదా డెలివరీ ఆన్ టైం కానీ డెలివరీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? సో ఇలాంటివి చాలా క్వశ్చన్స్ కస్టమర్స్కి ఉన్నాయి. అండ్ ద మెయిన్ థింగ్ వచ్చేసి పూర్ వర్క్మ్యాన్షిప్. సో పూర్ వర్క్మ్యాన్షిప్ విషయానికి వస్తే, కార్ ఇచ్చినప్పుడు ఏదైతే ఇష్యూ అయితే కస్టమర్ చెప్తాడో ఆ ఇష్యూ రిజాల్వ్ అవ్వకపోతే, అండ్ వాళ్ళు మల్టిపుల్ విజిట్స్ అనేది సర్వీస్ సెంటర్కి ఊరికే రావడం, ఆ మల్టిపుల్ విజిట్స్ అనేది కస్టమర్స్కి ఒక ఇరిటేషన్ తెప్పిస్తుంది అనమాట. సో వాళ్ళ వర్క్లో నుంచి టైం తీసుకొని మరీ సర్వీస్ సెంటర్కి వచ్చి సో అండ్ సో ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి, అండ్ అది సాల్వ్ అవ్వడానికి వాళ్ళకి ఒక పర్టికులర్ టైం అనేది ఇచ్చి మరి మళ్ళీ డెలివరీ తీసుకున్నాక ఇఫ్ ఇన్ కేస్ అదే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తే నాకు కూడా చాలా కోపం వస్తుంది. అలా ఎందుకు మనం టైం తీసుకొని మరీ సర్వీస్ సెంటర్ మీద ఒక హోప్ పెట్టుకుంటాం ముందు. అండ్ ఇది వచ్చేసి ద మెయిన్ థింగ్, పూర్ వర్క్మ్యాన్షిప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఎక్కడైతే మనం కార్లో సో అండ్ సో ప్లేస్లో ట్రబుల్ ఉంది, లేదా సో అండ్ సో ప్లేస్లో సౌండ్స్ వస్తున్నాయి, అదే ఇష్యూ మళ్ళీ మీరు డెలివరీ తీసుకున్నాక రిపీటెడ్గా వస్తే, సో అలా రిపీటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల కస్టమర్ డిస్సాటిస్ఫాక్షన్ వల్ల టాటా సర్వీస్కి పెద్ద డిసప్పాయింట్మెంటే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గేర్ బాక్స్లో ఇష్యూస్ రావడం, అండ్ ఈ ఎలక్ట్రిక్ ఫ్యూచర్స్ ఏవైతే కొత్తగా వచ్చాయో ఆ ఫ్యూచర్స్లో కొత్త కొత్త ప్రాబ్లమ్స్ రావడం. అండ్ డైలీ ఇంకా మనం కార్ డైలీ యూజ్ చేస్తున్నామంటే ఆబ్వియస్లీ దాంట్లో ఉన్న ఫ్యూచర్స్ని మనం యూజ్ చేస్తున్నట్టే. సో ఆ ఫ్యూచర్స్లో కనుక ట్రబుల్ వస్తే మనం చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతాం. అంటే కార్లో వీల్ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ వుడ్ వర్క్ అనేది. సో అదే ప్రాబ్లం వస్తే మనకు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. సో ఇలా ఏవైతే ఫ్యూచర్స్ అనేవి ఉన్నాయో కార్లో, సో ఆ ఫ్యూచర్స్ పనిచేయకపోయినా, అండ్ ఈ గేర్ బాక్స్ ఏదైతే ఇష్యూస్ క్రియేట్ చేస్తుందో దానివల్ల, అండ్ వీటి వల్ల ఏంటంటే కార్లో ఒక చిన్న చిన్న సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ బేసిక్గా మనం కార్లోకి ఎక్కి డ్రైవింగ్ స్టార్ట్ చేశాక, మన ట్రావెలింగ్ అనేది స్టార్ట్ అయ్యాక ఈ చిన్న చిన్న సౌండ్స్ ఏవైతే ఉంటాయో అవి మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తాయి. సో ఈ సౌండ్స్ కోసం ఈ ఫ్యూచర్స్ అనేవి ఏవైతే డిస్టర్బెన్స్ ఉంటాయో, సో వీటి వల్ల ఇవి కాజ్ చేసే మెయిన్ ఇరిటేషన్కి కస్టమర్ డిస్సాటిస్ఫైడ్ అయిపోతున్నారు. అండ్ దీనివల్ల టాటా సర్వీస్కి పెద్ద దెబ్బ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి, సో వీళ్ళు కస్టమర్స్ ఎప్పుడైతే కార్కి సర్వీసింగ్కి ఇస్తారో, ఇచ్చినప్పుడు అండ్ వీళ్ళు టాటా వాళ్ళు ఎక్స్ట్రా టైం అనేది తీసుకొని ఆ ఎక్స్ట్రా టైంలో సమ్ వాట్ మైనర్ ప్రాబ్లమ్స్ మళ్ళీ వాళ్ళు కార్ డెలివరీ చేసినప్పుడు వస్తే అదొక కొత్త ఫ్యూచర్ అనో, లేకపోతే ఇది ఒక డిఫరెంట్ ఫ్యూచర్ అనో చెప్పడం, దానివల్ల కస్టమర్స్ కూడా చాలా ఇరిటేట్ అయిపోయి, సో అండ్ మనం ఇలా టాటా సర్వీస్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటే ఇంకొంచెం ముందుకు వెళ్తే బేసిక్ ఎలక్ట్రికల్ ఇష్యూస్, సిస్టమ్ ఎలక్ట్రికల్ ఇష్యూస్ అవి కానీ, అండ్ పవర్ విండోస్ ఇష్యూస్ వచ్చేసి, మళ్ళీ గేర్ బాక్స్ ఇష్యూస్. సో ఇలా ఒక ప్రాబ్లం తర్వాత ఒక ప్రాబ్లం. సో మెయిన్ ఇష్యూస్ అయితే సిస్టమ్ ఇష్యూస్ వచ్చేసి అదొకటి, అండ్ లాకింగ్ సిస్టంలో అండ్ పవర్ విండోస్లో ఇదొక వన్ ఆఫ్ ది మేజర్ రీజన్. అండ్ బ్యాటరీ డ్రైన్ అయితే కార్కి చాలా ట్రబుల్ ఇస్తుందనే చెప్పొచ్చు. అండ్ ఇలానే మాట్లాడుకుంటూ పోతే గేర్ బాక్స్ ప్రాబ్లం అని, ర్యాట్లింగ్ సౌండ్స్ అని. సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఏవైతే ఉంటుందో అది చిన్న చిన్న సౌండ్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి కార్లోంచి. సో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు అదేదో సౌండ్ అనేది నాన్ స్టాప్గా వస్తుంటే అది చెవులో చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది మనకి. బాడీ ఫిట్ అండ్ ఫినిష్ ఇష్యూస్ వచ్చేసి, సస్పెన్షన్ ఇష్యూస్ కానీ. సో ఇలా ఒక ప్రాబ్లం తర్వాత ఒక ప్రాబ్లం, ఇవన్నీ ఒక మేజర్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి అనమాట. అంటే ఎంతో మంది కస్టమర్స్ ఆల్ ఓవర్గా చాలా సర్వీస్ సెంటర్స్లో ఇవి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ వాళ్ళు రిపోర్ట్ చేసింది. సో ఇలా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది టాటా వాళ్ళు మిస్ అయ్యి
సో అది ఒక వన్ ఆఫ్ ది హెడేక్ గా మారిపోయింది కస్టమర్స్ అందరికి. అండ్ ఈ సర్వీస్ సెంటర్స్ లో మెయిన్ గా వాళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్, సో ఇవన్నీ రిపీటెడ్ ప్రాబ్లమ్స్ రావడం, సర్వీస్ ఇచ్చాక కూడా మళ్ళీ మళ్ళీ అదే ప్రాబ్లం రావడం, అది రిజాల్వ్ అవ్వకపోవడం. సో ఇదంతా కస్టమర్స్ కి చాలా ఇరిటేటింగ్ గా అయిపోయి, అండ్ దిస్ కాజ్ ద మెయిన్ డిసప్పాయింట్ ఫర్ ద కస్టమర్స్. అండ్ టాటా సర్వీస్ మెయింటెనెన్స్ లో చాలా డిసప్పాయింట్మెంట్స్ అనేవి కస్టమర్స్ ఫేస్ చేశారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మీ కార్ లో కూడా ఉంటే, ఇఫ్ యు ఆర్ ఓనర్ ఆఫ్ ఎ టాటా కార్, సో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో కింద కామెంట్స్ లో చెప్పేసేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆర్ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ టాటా సర్వీస్ సెంటర్స్, కింద కామెంట్ లో చెప్పేసేయండి. సో ఇది ఈ రోజుకి. సో టాటా సర్వీస్ మెయింటెనెన్స్ ఇష్యూస్ వచ్చేసి, అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్, సీ యూ.